మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నరదృష్టి తగిలితే కనిపించే సంకేతాలు ఇవే. వెంటనే తెలుసుకోండి. నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో అందరినీ పట్టి పీడిస్తున్న సమస్యల్లో నరదృష్టి సమస్య ఒకటి. ఈ సమస్య ఈ రోజుది కాదు, యుగ యుగాల నుండి వస్తున్న సమస్య. కృష్ణుడు కూడా ఈ సమస్య చేత బాధింపబడ్డాడు. తన మీద పడే దృష్టిలో మంచి దృష్టి అలాగే చెడు దృష్టి ఉంటాయి. ఏదైనా పని చేసినప్పుడు మనసులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా పనిచేశావు అని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నారు. అలాగే ఈర్ష్య అసూయలతో ద్వేషంతో పొగిడేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారి వల్ల మనకు నరదృష్టి తగులుతుంది. నరదృష్టి బారిన పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము. మనకు నరదృష్టి తగిలినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను బట్టి మనం జాగ్రత్త పడితే సరిపోతుంది. మరి నరదృష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎవరికైనా నరదృష్టి తగిలితే వాళ్లకు తరచూ తలనొప్పి రావటము, వికారంగా ఉండటము, వాంతులు అవ్వటము, అలాగే ఇంట్లో నలతగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వాళ్లకు ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్టే. చిన్నపిల్లలకు ఈ నరదృష్టి ఎక్కువగా తగులుతుంది. దృష్టిదోషం బారిన పడినప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి రావటము, అకారణంగా ఏడవటము, బలహీనంగా అవ్వటం జరుగుతూ ఉంటుంది. అలాగే నరదృష్టి వలన కుటుంబంలో కలహాలు రావటము, సంపాదించిన డబ్బులు నిలవకపోవటము, అనారోగ్య సమస్యలు తలెట్టడము జరుగుతూ ఉంటాయి. నరదృష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేమని, దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు. మన ఇంటికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి అన్నీ తొలగిపోవాలి. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని పండితులు చెప్తూ ఉన్నారు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి. అలా కనిపిస్తే వారి కంటి చూపు ముందు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. గుమ్మడికాయను కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు, దిష్టి అంతా ఆ గుమ్మడికాయ తీసుకొని పాడైపోతుంది అని గుర్తించాలి. పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి. మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నా, మీ ఇంటికి నరదృష్టి ఎక్కువగా ఉన్నా అర్ధరాత్రి సమయంలో మీకు ఆకస్మికంగా మెలకువ వస్తుంది. ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలీళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో సాలిగూళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసివేయండి. లేకపోతే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శుభశకనంగా భావిస్తారు. కానీ మీ ఇంట్లో ప్రతిరోజు పాలు పొంగిపోవటం, పాలు మాడిపోవటం లేదా చేతిలో నుంచి కింద పడిపోవటం ఇలా జరుగుతూ ఉంటే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే. అలాగే రాత్రి సమయంలో మీ ఇంటి ముందుకి కుక్క వచ్చి అరిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఇంటికి నరదృష్టి తగిలిందని భావించగానే కొబ్బరికాయతో కానీ, నిమ్మకాయతో కానీ, గుమ్మడికాయతో కానీ, ఉప్పు మరియు ఎండుమిరపకాయలతో కానీ దిష్టి తీయాలి. దిష్టి తగలటం అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాలు, అలాగే మన ఇళ్లపైన కూడా దిష్టి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కనుక ఇళ్లకు గుమ్మడికాయను కట్టడం, ఇంటి ముందు రాక్షసుడి బొమ్మను పెట్టుకోవటం వంటివి చేయాలి. ప్రతిరోజు లేవగానే రాళ్ల ఉప్పును చూడండి. ఇలా రాళ్ల ఉప్పును చూడటం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా పెడితే ఆర్థికంగా కలిసి వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వారంలో ఒక్కరోజైనా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళు ఉప్పు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అలా మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది, లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయటం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. పసిపిల్లలకు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు దిష్టి తీయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు.
చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవ్వరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దిష్టి తీయకూడదు. పిల్లలకు కర్పూరంతో దిష్టి తీస్తే చాలా మేలు జరుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. దిష్టి తీయడానికి గుప్పెడు రాళ్ల ఉప్పును ఎడం చేతిలో తీసుకుని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. తీసిన తర్వాత చేతిలో ఉన్న ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి. కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మీ ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని చెప్తూ ఉన్నారు. రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా సరే భయపడిపోతూ ఉంటారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది శుభసూచకం కావచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో మీరు గజ్జల మోత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లుగా అర్థం. అలాగే ప్రతి మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు, కుంకుమ వేసి గుమ్మానికి 2 వైపులా పెట్టాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి. మనతో పాటు పాడి పశువులకు కూడా దిష్టి తగులుతుంది. అలా దిష్టి తగిలితే అవి సరిగ్గా పాలు ఇవ్వవు, మేత సరిగ్గా మెయ్యవు. మన దగ్గర ఉండే పశువులకే ఈ దిష్టి తగిలినప్పుడు మనకు కూడా ఈ దిష్టి అనేది తగులుతుంది. దిష్టిని తొలగించుకోవడానికి శాస్త్ర విరుద్ధమైనవి కాకుండా శాస్త్ర సమ్మతమైన పరిహారాలు పాటిస్తూ నరదృష్టి నుండి బయటపడండి. మనకు చాలాసార్లు రోడ్డు మీద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు లేదా మిరపకాయలు లేదా గుడ్లు లేదా దిష్టి తీసిన అన్నం ముద్దలు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఇవన్నీ దిష్టికి వాడే వస్తువులు. నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు, కుంకుమ, గుడ్లు ఇలా వీటన్నిటితో దిష్టి తీస్తూ ఉంటారు. చాలామంది వీటితో దిష్టి తీసి ఆ దిష్టి వస్తువులను 4 రోడ్లు కలిసే చోట లేదా 3 రోడ్లు కలిసే చోట లేదా 2 రోడ్లు కలిసే చోట లేదా రోడ్డు పక్కన కానీ పడేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే దిష్టి తీసిన వస్తువులను ఎవ్వరూ తిరగని చోట పడేస్తేనే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రము దిష్టి తీసిన వస్తువులను రోడ్ల మీదే పడేస్తూ ఉంటారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు, గుడ్లు ఇలా రకరకాల వస్తువులతో దిష్టి తీసి రోడ్ల మీద వేసేస్తూ ఉంటారు. చాలామందికి రోడ్ల మీద వెళ్ళినప్పుడు మిరపకాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది తెలియక లేదా చూసుకోకుండా ఆ దిష్టి వస్తువులను దాటేస్తూ ఉంటారు. మరి అలా దిష్టి నిమ్మకాయలను, మిరపకాయలను, పసుపు, కుంకుమలను దాటిన రోడ్డు మీద కనబడినా ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. చాలామందికి రోడ్ల మీద దిష్టి నిమ్మకాయలు, దిష్టి మిరపకాయలు, గుడ్లు, పసుపు, కుంకుమలు కనిపిస్తాయి. కొంతమంది వాటిని చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రము జాగ్రత్తగా వాటిని దాటకుండా పక్క నుండి వెళ్తారు. కొన్నిసార్లు చూసుకోకుండా దిష్టి వస్తువులను తొక్కుకుని లేదా దాటుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దాటేశాక వెనక్కి చూసి అయ్యో దిష్టి వస్తువులను దాటేశామే ఏం జరుగుతుందో అని భయపడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది దిష్టి వస్తువులను దాటేసినా కూడా అదేం అవ్వదులే, అంతా పిచ్చి నమ్మకాలు అని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. దిష్టి వస్తువులను దాటినప్పుడు కొంతమంది భయపడిపోతూ ఉంటారు, మరి కొంతమంది భయపడరు, నమ్మరు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా దిష్టి వస్తువులను దాటిన 2-3 రోజులకు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. మీరు ఒకవేళ కారో బండో వేసుకుని వెళ్తున్నప్పుడు దిష్టి వస్తువులను దాటితే ఖచ్చితంగా ఆ బండికి చిన్న యాక్సిడెంట్ అయినా సరే అవుతుంది. 100కు 100% అవుతుంది, దానిలో డౌట్ లేదు. మీకు ఇలాంటి దిష్టి వస్తువుల మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. నిజానికి దిష్టి వస్తువులను దాటకూడదు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అయినా లేదా బండి మీద వెళ్ళినప్పుడు అయినా దిష్టి నిమ్మకాయలను, దిష్టి మిరపకాయలను దాటకూడదు. అసలు నిజం చెప్పాలంటే దిష్టి వస్తువులను అలా చూసుకుంటూ కూడా వెళ్ళకూడదు. దిష్టి వస్తువులను చూసుకుంటూ వెళ్ళినా లేదా వాటిని దాటుకొని వెళ్ళినా 2-3 రోజుల్లో మీకు ఏదో ఒక చెడు జరుగుతుంది. దిష్టి వస్తువుల వలన మనకు ఏ చెడు జరగకుండా ఉండాలంటే ఒక పని చేయమని పెద్దలు చెప్పారు. లేదు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీకు దిష్టి నిమ్మకాయలు కానీ దిష్టి మిరపకాయలు కానీ కనిపిస్తే
వాటి పక్క నుండి వెళ్ళండి. ఒకవేళ చూడక వాటిని దాటేసినా పర్వాలేదు. అలా దాటేసినా లేదా దిష్టి వస్తువుల పక్క నుండి వెళ్ళినా ఆ దిష్టి వస్తువులను చూస్తూ థు 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 నా వెంట రాకు అని ఉమ్మేసి వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా చేయటం వలన ఎటువంటి చెడు మీ వెంట రాదు. దిష్టి నిమ్మకాయలను మిరపకాయలను చూసినా లేదా దాటినా ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి. లేదంటే 2-3 రోజుల్లో మీకు ఏదో ఒక కష్టమో ప్రమాదమో వస్తుంది. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దిష్టి వస్తువులు కనిపించినా లేదా బండి మీద వెళ్ళినప్పుడు దిష్టి వస్తువులు కనిపించినా థు 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 నా వెంట రాకు అని అనుకుని ఉమ్మేయాలి. నడిచి వెళ్ళేటప్పుడు దిష్టి వస్తువులు కనిపిస్తే ఇలా చేస్తే సరిపోతుంది. ఇక బండి మీద వెళ్ళినప్పుడు దిష్టి వస్తువులు కనిపిస్తే ఇలా ఉమ్మేయటంతో పాటు ఇంటికి వెళ్ళిన తర్వాత బండి మీద కొన్ని పసుపు నీళ్లు కూడా చల్లుకోండి. బండికి నిమ్మకాయ కట్టుకోండి. అలాగే మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి, సరిపోతుంది. దిష్టి వస్తువులను చాలామంది పట్టించుకోరు, కానీ ఇవి తేలికగా కొట్టి పారేసే విషయాలైతే మాత్రం కాదు. దిష్టి నిమ్మకాయలు మిరపకాయలను చూసినా దాటినా ఏదో ఒక చెడు మాత్రం జరుగుతుంది. ఆ చెడు జరగకుండా ఉండాలి అంటే తప్పక ఈ ప్రక్రియ చేయాలి. కనుక మీకు కూడా దిష్టి వస్తువులు రోడ్డు మీద కనిపించినా లేదా మీరు రోడ్డు మీద దిష్టి మిరపకాయలను నిమ్మకాయలను తొక్కినా ఈ ప్రక్రియ చేసుకొని ఆ దోషాన్ని తొలగించుకోండి. ఇక ఇప్పుడు శవాన్ని ముట్టుకున్నా మోసినా ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శవాన్ని ముట్టుకున్నా మోసినా ఏం జరుగుతుందో తెలుసా? ప్రతి మనిషి తప్పక ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మన బంధువుల ఇళ్లల్లో లేదా స్నేహితుల ఇళ్లల్లో లేదా చుట్టుప్రక్కల ఇళ్లల్లో వయసు పైబడి లేదా ఇతర కారణాల వలన ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళవచ్చా వెళ్ళకూడదా అనే సందేహం చాలామందికి వస్తుంది. అంతేకాదు సూతకం ఉన్నవారి ఇంటికి వెళ్తే ఆ సూతకం మనకు తగిలి జీవితంలో చాలా కష్టాలు వస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శవాన్ని మోసినట్లయితే శరీరంలో ఉన్న తేజస్సు మొత్తం కరిగిపోతుందని, శ్మశానంలోనికి వెళ్ళి చనిపోయిన వాళ్ళ శవం మీద మట్టి వేయటం ద్వారా లక్ష్మీ అనుగ్రహం కోల్పోతామని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇది నిజమా కాదా అనే సందేహం చాలామందిలో ఉంది. మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన బంధువుల ఇళ్లల్లో కానీ స్నేహితుల ఇళ్లల్లో కానీ చుట్టుపక్కల వారి ఇళ్లల్లో కానీ ఎవరైనా చనిపోతే వెంటనే వెళ్ళి ఆ ఇంట్లోని వారిని పలకరించాలి. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం మన ధర్మం. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయి బాధపడుతున్నప్పుడు మనం వెళ్ళి వాళ్లకు ఓదార్పు చెప్పాలి. ప్రతి మనిషి ఒకరోజు మరణించాల్సిందే. పుట్టిన ప్రతి జీవి కూడా ఒకరోజు మరణిస్తాడు. కాబట్టి బాధపడకండి, దుఃఖించకండి, ధైర్యంగా ఉండండి అని చనిపోయిన వారి బంధువులకు 4 మంచి మాటలు చెప్పాలి, ఓదార్చాలి. అలా చనిపోయిన ఇంట్లో వారికి ఓదార్పు చెప్పని జన్మ వ్యర్థం. చదువుకున్న చదువులన్నీ వ్యర్థమే. కనుక మన స్నేహితుల ఇళ్లల్లో కానీ బంధువుల ఇళ్లల్లో కానీ పరిచయం ఉన్న వాళ్ళు కానీ మరణిస్తే తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాలి. అలా పరామర్శిస్తే ఏదో పెద్ద దోషాలు వచ్చేస్తాయి, చనిపోయిన వారి ఇంటికి వెళ్తే సూతకం మనకు తగులుతుంది అని అనుకోవటం పెద్ద మూర్ఖత్వం. మీకు తెలిసిన వారు చనిపోతే అక్కడికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పండి, పరామర్శించండి. ఏదో ఒక సాయం చేయండి. ఆర్థిక సాయం కావాలంటే చెయ్యండి. ఇలా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పరామర్శించటం వలన ఎలాంటి దోషం రాదు. పైగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పటం వలన పుణ్యం కూడా వస్తుంది. ఇక చనిపోయిన వారి శవాన్ని ముట్టుకోవచ్చా, మొయ్యవచ్చా, మోస్తే మాకేమైనా జరుగుతుందా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. కానీ ఈ సందేహాలేమీ అవసరం లేదు. శవాన్ని మొయ్యటం వలన ఎలాంటి దోషాలు రావు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవాన్ని మోస్తే ఆ వ్యక్తి ఆత్మ ఎంతో సంతోషపడుతుంది. నాకు కూడా 10 మంది తోడు ఉన్నారు, కష్టాల్లో ఆదుకునేవారు ఉన్నారు అని చనిపోయిన వ్యక్తి ఆత్మ సంతోషపడుతుంది. అంతేకాదు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా మాకు భరోసా ఉన్నారు, మమ్మల్ని ఆదుకునేవారు ఉన్నారు అని మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. తర్వాత మీ ఇంట్లో ఎవరు మరణించినా వాళ్ళే వచ్చి మీకు సహాయం చేస్తారు. మీ కష్టాన్ని వారు కూడా పంచుకుంటారు.
మనం మనుషులం కాబట్టి ఒకరికొకరు సాయం చేసుకోవాలి. సాటి మనిషికి సాయం చెయ్యని జీవితం వ్యర్థం కనుక శవాన్ని మోసి సాయం చెయ్యాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత వస్తుంది. శ్మశానంలో శవాన్ని పూడ్చిపెట్టేటప్పుడు మన్ను వెయ్యవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది. స్వయంగా మన శాస్త్రాలలో అనాథ శవానికి దహన సంస్కారాలు చేస్తే అశ్వమేధ యాగంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు. ఇక దహన సంస్కారాల్లో భాగంగా పూడ్చిపెట్టేటప్పుడు మట్టి వేసినా కూడా పుణ్యం వస్తుంది అని గుర్తుంచుకోండి. కాబట్టి మీ బంధువులు, మిత్రులు, తెలిసిన వాళ్ళు ఇలా ఎవరు చనిపోయినా పరామర్శించడానికి వెళ్ళండి. వీలుంటే ఆ శవాన్ని మొయ్యండి. శ్మశానం వరకు వెళ్ళండి. అక్కడ ఆ శవాన్ని కప్పిపెట్టే వరకు ఉండండి. ఇవన్నీ పుణ్యకరమైన పనులే. ఈ పనులు చేయటం వలన ఎలాంటి దోషాలు రావు. ఇటువంటి పుణ్యకరమైన పనులు చేయటం వలన ఆ భగవంతుడి అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అంతేగాని ఎలాంటి చెడు జరగదు. దీని గురించి భయపడిపోవలసిన అవసరం లేదు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పుడు పవిత్రంగా స్నానం చేసుకొని ఇంట్లోకి వెళ్తే సరిపోతుంది. కనుక ఎవరైనా చనిపోతే అందరూ ఈ పనులు చేసి పుణ్యాన్ని సంపాదించుకోండి. ఎందుకంటే మనం పైకి వెళ్ళినప్పుడు ఆ పుణ్యాన్నే తీసుకువెళ్తాము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.